కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున మార్గములన్నిటిలో దేవుని స్తుతిద్దాం మైనందున కృపామయుడా నీలోన థ్యాంక్ యూ జీసస్ నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల థ్యాంక్ యూ జీసస్ నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోన థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నివసింపజేసినందున ఇదిగో స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ దేవుని స్తుతిద్దాం దేవుని స్తుతిద్దాం దేవుని స్తుతిద్దాం నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప
కృపగా మారెను కృపామయుడా. దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఆ దేవుడు మనకు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతున్నాడు. మన మార్గములన్నిటిలో తన కాపుదల మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. చీకటిలో నుండి వెలుగులోకి పిలిచిన దేవుడు, మనల్ని వెలుగులోకి పిలిచాడు. ఆ గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. మరి మనలో ఆత్మఫలం ఫలించుటకు దేవుడు ఆత్మీయంగా ఎదగడానికి ఆత్మవరములు ఆత్మఫలముతో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆత్మవర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ మనతో, దేవుని మహిమ మనతో కప్పబడి ఉంది. అభిషేకిస్తున్నాడు, ఆత్మవర్షం కుమ్మరిస్తున్నాడు, ఆత్మవర్షం కుమ్మరిస్తున్నాడు. ఏ యోగ్యత లేని మనల్ని తన జీవ కిరీటం ఇస్తున్నాడు, తన జీవ కిరీటం ఇస్తున్నాడు. మనల్ని విడిచే దేవుడు కాదు. శాశ్వతంగా తన కృపకి పాత్రలుగా మనం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమ చూపించడానికి ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తుతిస్తావా? దేవుని స్తుతించాలా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన గొప్ప దేవుడు, జీవ కిరీటం ఇచ్చే దేవుడు. దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. థ్యాంక్ యూ జీసస్. ఆయన మాత్రమే సజీవులము ఎన్నాళ్ళు కూడా. థ్యాంక్ యూ జీసస్. మనకే యోగ్యత లేకపోయినప్పటికీ తన రక్తంలో మనల్ని కాపాడాడు. ఈ దినమున ఎవరైతే ఇంకా దేవుని తెలుసుకోలేదో జీవ కిరీటం ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని వైపు చూస్తావా? దేవుని వైపుకి వస్తావా? దేవుని వైపుకి వస్తే దేవుడు నీ జీవితాన్ని జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. థ్యాంక్ యూ జీసస్. శాశ్వత కృపనిస్తానంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. దేవునికి సమర్పించుకోవాలా. మీ హృదయాలను దేవునికి సమర్పించుకుంటే ఆయన మిమ్మల్ని కాపాడే దేవుడు, మీకు దేవుడు, దేవుని ప్రజలు మనము. థ్యాంక్ యూ జీసస్. దేవుడిని ఎవరు విడిచిపెట్టినా, దూరం చేసుకున్నా మీరు చాలా బాధపడాలా. ఎందుకంటే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమను మీరు పొందుకోవాలంటే దేవుని హత్తుకోండి. దేవుని హత్తుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన దేవుణ్ణి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ నజరేయుడైన దేవుణ్ణి మనం స్తుతించాలా, మనం ఆరాధించాలా.